మనం ఇదంతా పక్కన పెడితే విద్యార్థులు బీటెక్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అండ్ థర్డ్ ఇయర్, అండ్ ఫోర్త్ ఇయర్. మొత్తం ఒక 80 మంది ఉన్నారు. 60 మందికి నేను సెలెక్ట్ చేస్తున్నాను. 60 మందికి నేను తలా 5,000 రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చాను. తలా 5,000. 60 కాక ఇంకొక 20 మంది, 30 మంది, ఎంతమంది చేయొద్దండి బీటెక్ చదివేవాళ్ళు? అంతమంది లేదే, కొంతమంది రాలేదా? సరే, ఓకే. ఇప్పుడు బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సబ్జెక్ట్ తీసుకొని చేతులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా. దీంట్లో నేను కొత్తగా వింటున్నది సబ్జెక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. నాకు సాఫ్ట్వేర్ గురించి పెద్దగా తెలియదు, ఏదో కొంత తెలుసుకున్నాను. నాకు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది కాబట్టి కొత్తగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. అవునా? ఎంతమంది ఏఐ తీసుకున్నారు? 1 2 3 4 5 ఏఐ. అంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చారా? ఫస్ట్ ఇయర్ ఉండదు ఏఐ, అందరూ కామన్ కూడా జనరల్గా నేను లేనంత వరకు. మా మనవాళ్ళు కూడా ఇంజనీరింగ్లో చేర్చాం ఫస్ట్ ఇయర్ సాఫ్ట్వేర్. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అంటే ఏంటి? ఇప్పుడున్న నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తుంటాయి. మందుల కంపెనీ వాళ్ళు వాడతారు, మేము వాడతాము, డాక్టర్లు అందరూ. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్స్ లేదు, నడవదు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరందరూ చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, చాలామంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు ఒక ఇండియన్ని సెలెక్ట్ చేశాడు. అమెరికా మొత్తం యుఎస్ఏ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద శ్రీరామన్ కృష్ణన్ అన్నమాట ఆయన్ని. దానికి అక్కడ అమెరికన్స్ అంతా జుట్టు దిక్కుంటున్నారు, చాలా కుళ్ళుకుంటున్నారు. సామాన్య భాషను మాట్లాడాలి, అంత టాలెంట్ ఉంది ఇండియన్స్కి. మీ ఇంజనీర్స్ అందరూ కూడా మీ టాలెంట్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారు అనేది దాన్ని ఆధారపడి యుఎస్ఏలో అమెరికన్స్ అందరిని వదిలిపెట్టి శ్రీరామకృష్ణన్, నేను ఎప్పుడు విన్నా ఆయన పేరు, రాత్రి న్యూస్లో చూశాను, ఆ స్థాయికి తీసుకెళ్ళారు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. సొంతంగా రాకెట్లు అమెరికాకు ఆకాశంలో పంపిస్తాడు. ఆయన పేరేంటి? ఎలాన్ మస్క్. ఎవరు చెప్పారు అది సమాధానం? పెద్దోళ్ళ కాదు, మా ప్రస్తుతం మేము మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. పెద్దోళ్ళు ఎవరు మాట్లాడరు, స్టూడెంట్స్ మేము మాట్లాడుకునేది ఉపన్యాసం కాదు, డైలాగ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ శ్రీరామచంద్ర. ఎలాన్ మస్క్ మహా ఇష్టం శ్రీరామకృష్ణన్ అంటే. సో ఆయన సపోర్ట్ చేశాడు. మిగతా అమెరికన్స్ అంతా కూడా ట్రంప్ చుట్టూ ఉండే ఇన్నర్ సర్కిల్ వాళ్ళంతా నిప్పులు కప్పుతున్నారు. అంటే అంత అసూయ కలిగించాడు ఇండియన్ ఇంటెలిజెన్స్. ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఇన్ అమెరికా అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేశారు.